ఈ ఎడిమాకి దీనికి డిఫరెన్స్ ఎట్లా మనం డిఫర్ చేయాలి సార్? ఎడిమా కూడా ఆల్మోస్ట్ సేమ్ సైజే ఉంటది, సేమ్ షేప్ లో, కానీ ఎలిఫెంటియాసిస్ అంత వాపు రాదు ఎడిమా. అండ్ ఎడిమా వచ్చింది అంటే నార్మల్ గా ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ లింపెడిమాలో ఆ కాలుని నొక్కితే గుంతలు పడడం జరుగుతుంది. బట్ ఈ లింపెడిమా ఆర్ బోధకాలు అనే సివియారిటీ పెరిగే కొద్దీ మనం నొక్కితే కూడా గుంతలు పడదు, బట్ ఎడిమాలో గుంత పడుతూనే ఉంటది. ఒకసారి లింపెడిమా వచ్చిన పేషెంట్ కి రిపీటెడ్ గా సెల్యులైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ చర్మం యొక్క క్యారెక్టర్ ఆర్ హెల్త్ అనేటువంటిది పోవడం వల్ల, ఇమ్యూనిటీ డౌన్ అవడం వల్ల రిపీటెడ్ గా సెల్యులైటిస్ వస్తుంది. సెల్యులైటిస్ అనేటువంటిది అక్యూట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. అంటే చర్మం కింద ఉన్న టిష్యూ ఇన్ఫెక్షన్ లోకి వెళ్ళినప్పుడు, ఇన్ఫ్లమేషన్ కి వెళ్ళినప్పుడు మనకు సెల్యులైటిస్ వస్తుంది. సెల్యులైటిస్ వచ్చినప్పుడు పేషెంట్ కి సివియర్ పెయిన్ ఉంటుంది అండ్ రెడ్ కలర్ గా మారిపోతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇటువంటివన్నీ మనకు సెల్యులైటిస్ లో వస్తాయి. బట్ బోధకాలు ఉన్న పేషెంట్ సంవత్సరాల కొద్దీ వాపు అలాగే ఉంటుంది, బట్ అంతగాని పెయిన్, ఈ రెడ్నెస్ ఇవి రావు. బట్ వీళ్ళకి మధ్య మధ్యలో సెల్యులైటిస్ అనేటువంటిది ఎగ్జాజరేట్ అవుతా ఉంటుంది. సో అంటే కాళ్ళకు మాత్రమే వస్తుందా, చేతులకు కూడా వస్తుంది. సో అసలు ఈ లింపెడిమా ఎందుకు వస్తుంది? ఒక కారణం నేను బోధకాల వ్యాధి చెప్పాను, అంటే ఈ ఫైలేరియల్ ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ అనేటువంటిది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అన్నాను. ఇది కాకుండా సపోజ్ మనకి ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్ అయింది, కాల్కో చెయ్యికో, ఆ యాక్సిడెంట్ అయినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు కానీ, వేరే గాయం అవడం వల్ల కానీ అక్కడున్న లింఫాటిక్స్ డిస్టర్బ్ అయితే అక్కడ లింపెడిమా వస్తుంది. లేదు ఒక పేషెంట్ కి సర్జరీ చేశాం, చెయ్యికి కానీ కాలుకి కానీ, సర్జరీ చేసినప్పుడు లింఫాటిక్స్ అనేటువంటివి డ్యామేజ్ అవుతాయి. ఆ లింఫాటిక్స్ డ్యామేజ్ అయిన తర్వాత ఆ వాపు రావచ్చు.